మరియు ఎంపీఓ మన సత్యనారాయణ సార్ కూడా రావడం జరిగింది. మన ఉప సర్పంచ్ గారు ఉన్నారు మరియు వార్డు మెంబర్లు ఎవరు ఉన్నారో అందరికీ ఆహ్వానం. నేటి సాయి బజారు పశువుల సంత మేకల సంత వేలంపాటలో భాగంగా ఫస్ట్ పశువుల సంత యొక్క వేలంపాట స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ నుండి ముందు స్టార్ట్ చేస్తాం. పశువుల సంత 2026-27 4/2026 30 మార్చ్ 2027 వరకు తేదీ నేడు 16/3/2026 సోమవారం నాడు 1:30 స్థానిక గాంధీ భవనంలో వేలంపాట వేయబడును. కావున ఈ వేలంపాటలో పాల్గొన్న వారు ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు ₹1,00,000 డిపాజిట్ కట్టి వేలం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. నియమ నిబంధనలు ఇవి మేము మాట చూసుకుంటాం కదా. వేలంపాట పాడేవారు మాత్రం ఇది ఇది పాడండి. మళ్ళా నాకు చెప్పలేదు సార్ అంటే ఇప్పుడు కట్టిరు కదా, ఇప్పుడు ఈ షరతులు చూసుకోండి, నేను చదివింది వినండి, దయచేసి విని కట్టండి, పాడండి. వేలంపాటలో పాడువారు గ్రామ పంచాయతీకి ఎలాంటి బకాయిలు ఉండరాదు. 1, 2 గ్రామ పంచాయతీ రికార్డులో తప్పనిసరిగా ఇల్లు కలిగి ఉండవలను. ఇల్లు లేని వారు వేలంపాటలో పాల్గొనరాదు. ఇల్లు తండ్రి పేరును పాటదారు పేరును ఇంటి పన్ను ఇతర పన్నులు పూర్తిగా చెల్లించవలను. 3వ పాయింట్, వేలంపాటలో పాట సొంతం చేసుకున్న వారు 5 రోజులు అనగా 5 రోజులు 21/3/2026 శనివారం 4 గంటల లోపు పూర్తి డబ్బులు చెల్లించి రసీదు పొందవలను. ఎన్ని గంటల లోపు? 4 లేని ఎడల వారి డిపాజిట్ను జప్తు చేసి గ్రామ పంచాయతీ ఆహ్వానం మేరకు అనగా 2వ పాటదారుడు ఒకవేళ అదే రోజు 5 గంటల లోపు పూర్తి డబ్బులు చెల్లిస్తే, గ్రామ పంచాయతీ ఆహ్వానం చేసినప్పుడు పూర్తి డబ్బులు చెల్లిస్తే అతడికి మార్కెట్ వేలంపాట వేయబడును. ఒకవేళ గ్రామ పంచాయతీ ఆహ్వానం మేరకు 2వ పాటదారుడు కూడా డబ్బు కట్టని ఎడల 2వ పాటదారుడు కూడా ₹1,00,000 జప్తు చేయబడును. పాల్గొనాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన తిరిగి వేలంపాట చేయబడను. అయితే మొదటి వ్యక్తి యొక్క డిపాజిట్ మా వద్దనే పెట్టుకొని మిగతా వారి డిపాజిట్ కూడా వాళ్ళకి వాపస్ ఇచ్చి మొదటి వ్యక్తి యొక్క డిపాజిట్ అమౌంట్ ఉంటుందా అక్కడి నుంచి డబ్బులు మళ్ళా తిరిగి 2వ వేలంపాట తర్వాత పాటడం జరుగుతుంది. నెక్స్ట్, గ్రామ పంచాయతీకి ఎలాంటి వనరులు లేనందున సాయి బజారు పశువుల సంత మేకల సంత గొర్రెల సంత వేలంపాట పాడిన వారు పూర్తి డబ్బులు ఒకేసారి చెల్లించాలి. గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం వేలంపాటదారు డబ్బులు కట్టని ఎడల వచ్చే ఒకవేళ పశ్చాత్తం కానీ 2వ అతను కానీ డబ్బులు కట్టని ఎడల వచ్చే 2 సంవత్సరాల పాటు అతనిపై వేలంపాటలో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది. అతడు 2 సంవత్సరాల వరకు ఎలాంటి వేలంపాటలో పాల్గొనకుండా పేర్కొనడం జరుగుతుంది. 6వ పాయింట్, ప్రతి వేలంకు 2 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కట్టిన తర్వాతనే వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. 7వ పాయింట్, ఉదయం 10 గంటల నుంచి డిపాజిట్ స్వీకరించడం జరిగింది. మధ్యాహ్నం నేడు గ్రామ సభ బహిరంగ సభ పెట్టి వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 8వ పాయింట్ కీలకం. వేలంపాటలో మార్పులు చేర్పులు మరియు నిలుపుదల చేయుటకు గ్రామ కార్యదర్శి గారికి పూర్తి అధికారం కలదు. సాయి బజార్ డిపాజిట్ 1,00,000, మేకల సంత డిపాజిట్ 1,00,000, పశువుల సంత డిపాజిట్ 1,00,000. థ్యాంక్ యూ. 4 గంటల లోపలగా వాడకపోతే పైసలు డిపాజిట్ చేయకపోతే 2వ వ్యక్తి ఎంత ఉంటుంది? 25. మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 5 లక్షలు. 5 లక్షలు నష్టపోతుంది కాబట్టి ఫస్ట్ ఆయన ఉన్నటువంటి డిపాజిట్ ని జప్తు చేస్తారు. ఫస్ట్ వ్యక్తి 2వ వ్యక్తి ఇద్దరు పాడడం వల్ల ఏమైతుంది? 6 లక్షలు నష్టపోతుంది కాబట్టి ఫస్ట్ అయింది, సెకండ్ అయింది
ఇద్దరిని కూడా జప్తు చేసి అట్లా మీరు ఒప్పుకోండి సార్ అట్లా సెకండ్ వారం రోజులు టైం ఇస్తాడు. ఆ 30 లక్షలు పైసలు కట్టాడు. ఆ ఫస్ట్ రోజు 30 లక్షలు కట్టడం తప్పవుతుంది. రెండు రోజులు 20 లక్షలు వాడతాడు. వానికి కూడా టైం ప్రకారం వానికి ఇవ్వాలి కదా. వాళ్ళు గడ్డ చెప్పేసి వాడికి తెలుసు పైసలు వాడికి కూడా టైం ఇవ్వండి. వాడు కూడా కట్టాలంటే సడలించడానికి వాస్తవానికి ఉండదు కానీ సార్ డిఆర్ఓ సార్ ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు కాబట్టి సార్ అనుమతితోటి నేనేం చేస్తున్నా అంటే ఒకవేళ ఈ వేలంపాటల ఒకటో అతన్ని వేలంపాట పాడి కట్టకపోతే జప్తు చేస్తాం. ఇప్పుడు ఒకవేళ రెండో పాట జప్తు చెయ్యము. ఓకేనా? ఓకే. ఇది నెక్స్ట్ ఇప్పుడు రెండోసారి పెడతామా? రెండోసారి ఒకవేళ ఫస్ట్ వాడు పట్టలేడు కాబట్టి రెండోసారి గ్రామసభ పెట్టాల్సి వస్తుంది కదా. అప్పుడు మాత్రం ఒకటోది చేస్తాం, రెండోది కూడా చేస్తాం. చెప్తున్నాము ఫస్ట్ అయినాక సెకండ్ టైం ఉండదు. మన గ్రామసభ టైం ఉంటుంది. మళ్ళీ మాట్లాడదు. మళ్ళీ మార్కెట్ మాట్లాడకపోతే ఇప్పుడు కూడా ఏంటంటే ఒకవేళ ఒకటైనా వాడకపోతే రెండో వాళ్ళకి కూడా ఇప్పుడు ఇస్తున్నాము. కానీ ఇప్పుడు అవకాశం ఇస్తున్నాం. ఇదే అవకాశం రెండో అయినా ఒకవేళ కట్టకపోతే మాత్రం రెండో గ్రామసభ పెడతాం. ఒకవేళ రెండో గ్రామసభ పెట్టిన తర్వాత కూడా ఒకటైనది రెండో అయినది ఫస్ట్ అయినా కట్టకపోతే సెకండ్ అయినా కట్టకపోతే ఇద్దరు డిపాజిట్ మా దగ్గర పెట్టుకొని ఇద్దరు కూడా జప్తు చేస్తాం. అందరూ గ్రామ పంచాయతీ శనివారం 5 రోజులు టైం ఇచ్చినప్పుడు శనివారం ఇంకా ఆదివారం వస్తే మళ్ళీ సోమవారం నెక్స్ట్ వారం ఇంకో వాడకపోతే వారం మనకు టైం ఉంటుంది ఉద్దేశంతో 5 రోజులు టైం ఇచ్చినాం ఈసారి. ఒకవేళ 5 రోజులల్లా 4 గంటల లోపు కడితే ఫస్ట్ అయినా మన గుర్తు మళ్ళీ 5 గంటలకు 4 గంటలు ఇవ్వాలి. ఆ రోజు శనివారం 4 గంటల లోపు కడితే ఫస్ట్ అయినకు అవకాశం ఇస్తాం. ఒకవేళ సెకండ్ అయినా అదే రోజు కడితే ఓకే, అదే రోజు కట్టాలి. ఆ 4 తర్వాత 5 గంటల వరకు కట్టాలి. ఆ ₹1,00,000 తీసుకొని ముందు జప్తు ఇచ్చి కడతా అని పెట్టుకోవాలి. ఒకవేళ ₹1,00,000 ఇచ్చి కడతా 5 గంటల వరకు కట్టలేడు అనుకో ఆయనకు అవకాశం ఉండదు. సోమవారం ఏం చేస్తారంటే వేలంపాట చర్చలు అయిపోయినాయి. ప్రజలకు
రూపాయలు దళారి బాలరాజు ఒకటోసారి. పశువుల సత్తా రెండోసారి తలారి బాలరాజు గారు. రెండోసారి 15,01,100 రూపాయలు. 15,01,100 రూపాయలు రెండోసారి తలారి బాలరాజు గారు. సరే, మూడోసారి 15,01,00,000 రూపాయలు. మాట్లాడదు 2 నిమిషాలు. సర్కార్ వారి పాట 20 లక్షలు. తలారి బాలరాజు 5 లక్షలు. తలారి బాలరాజు 5 లక్షలు. 5 లక్షల రూపాయలు తలారి బాలరాజు గారు. 5,01,100 రూపాయలు చల్లా నరసింహ గారు. 5,01,100 రూపాయలు. చల్లా అనిల్ గారు 6 లక్షల రూపాయలు. చల్లా అనిల్ గారు చల్ల నరసింహ గారు. చల్ల అనిల్ గారు 7 లక్షల రూపాయలు. దైబజార్ చల్ల అనిల్ గారు 7 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయలు తలారి బాలరాజు గారు. తలారి బాలరాజు గారు 8 లక్షల రూపాయలు. 8,01,100 రూపాయలు చల్ల నరసింహ గారు. 9 లక్షల రూపాయలు చల్ల అనిల్ గారు. చల్ల అనిల్ గారు 9 లక్షల రూపాయలు. 9,01,100 రూపాయలు